నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో చిల్లకూరు మండలానికి చెందిన పలువురు టీడీపీలో చేరడంతో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వైకాపాను దెబ్బతీసేందుకే నాయకులపై అక్రమ కేసులు. చిల్లకూరు మండలం మోమిడి గ్రామంలో వైకాపా నాయకులు వేమారెడ్డి కుమారస్వామి రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. పేదలకు అందుబాటులో ఉండే నాయకుడు. సైదాపురం మండలం సాగనం గ్రామంలో వైకాపా మండల మాజీ అధ్యక్షుడు కమలపూడి వర్ధంతి సందర్భంగా పేదలకు దుస్తులు పంపిణీ చేసిన అభిమానులు, కుటుంబ సభ్యులు. వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మోత్సవాలు. చిట్టమూరు మండలం మల్లాంలో జరుగుతున్న ఉత్సవాల్లో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, వైకాపా నుండి టీడీపీలోకి రావడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన సమక్షంలో పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పట్టణంలోని గమళ్లపాలెం ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చిల్లకూరు మండలం బోధనం పంచాయతీ సర్పంచి నాగలక్ష్మి మరియు 20 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. వారితో పాటు తొనుకుమాల గ్రామానికి చెందిన 20 కుటుంబాల వారు కూడా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, నాయకులు తానంకి నానాజీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి ఎంతో మంది పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. గతంలో ఆయా గ్రామాల్లో టీడీపీ హయాంలోని అభివృద్ధి జరిగిందని, వైకాపా ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం అమలు చేసిందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ఆయన కోరారు. ఈరోజు తోనుకుమాల సంబంధించిన కుటుంబాలు కూడా ఇక్కడ జాయిన్ అయినాయి. అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఆహ్వానం కోరుతున్నాం. అట్లాగే గౌరవ రామచంద్రయ్య గారు, మా ఓడూరు మా నాయకులు, బోధన నాయకులు రామచంద్రయ్య గారు, అట్లాగే మా శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో అటువంటి సర్పంచ్ గారు ఈరోజు గాంధీ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కూడా జాయిన్ అయినందుకు మనస్ఫూర్తిగా నాయకులకి, మా గౌరవ సర్పంచ్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీ ఊళ్ళల్లో గతం నుంచి కూడా ఏదన్నా పని జరిగిందంటే ఆ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తాం. ఆ రోజు 5 సంవత్సరాలు మీరందరూ కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఓడించారు, వైఎస్ఆర్సీపీని గెలిపించారు. గెలిపించిన తర్వాత మీ ఊళ్ళో ఒక పని చేశారా ఆలోచించుకోండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ పనులు చేశానో మీ మనస్సాక్షికి ఆలోచించుకోండి. నేను చెప్పేది ఒకటే, మేము పనిచేస్తాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అభివృద్ధికి మారు పేరు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సూపర్ 6లో భాగంగా ఏమేమి చెప్పాడో అన్నీ కూడా ఈరోజు నెరవేర్చడం ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాం. ఈరోజు పెన్షన్లు పెంచాడు మనకు. అట్లాగే మన ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే ఆయన 15,000 రూపాయలు ఈరోజు మన ఆడవాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. అట్లాగే ఈరోజు మహిళలకి ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఇచ్చేటువంటి గంట కూడా నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే దీపం పథకం కింద ఈరోజు 3 సిలిండర్ సంబంధించిన డబ్బులు వాళ్ళ యొక్క అకౌంట్లో వేసిన గంట కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రైతులకు కూడా ఈరోజు 7,000 రూపాయలు బ్యాంకులు వేసిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారి తెలియజేస్తుంది. ఎందుకు చెప్తున్నామంటే ఇన్ని పనులు సంవత్సరం 3 నెలల్లోనే చేసినటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అని చెప్పి ధైర్యంగా మనం చెప్తున్నాం. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పార్టీ. మొన్నే చెప్పాడు బాబు గారు, బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. ఎందుకంటే గతం నుంచి కూడా నందమూరి తారక రామారావు దగ్గర నుంచి కూడా బీసీ అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే బీసీ. ఈరోజు కూడా అదే కొనసాగుతుందని చెప్పి అందరూ కూడా తెలియదు.
40 లక్షలు మన వర్క్ ఇచ్చేస్తాం. మీరు ఇచ్చారు ట్రైనింగ్ సీసీలు ఏళ్ళు అడుగుల వరకు కూడా మనకి ఓట్లీ అడుగుల వరకు కూడా సీసీలు శాంక్షన్ చేసాము. ఎస్టీ కార్డు కూడా శాంక్షన్ చేసాము. గోకులా శాంక్షన్ చేసాము. ప్రతి ఒక్కరికి ఇంటి తిరిగి రేషన్ కార్డు ఇప్పించామన్నా. ప్రతి ఒక్కరికి అడగడం నేను రాష్ట్ర ఇప్పించామన్నా. ఓట్లు ఏ సమస్యలు మేము ముందు ఓట్లకి వెళ్ళి వెళ్తున్నామమ్మా. మేము ముగ్గురు ఎవరు తప్పు చేస్తుంటే ఓటు వచ్చి చెప్తే నమ్మండి. మేము ఎక్కడ వస్తుంది. ఈ కార్యక్రమంలో నాయకులు రాజశేఖర్, చిరంజీవి, రామచంద్రయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వైకాపాను దెబ్బతీసేందుకు నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని, కుమారస్వామిరెడ్డి కుటుంబంపై కక్ష సాధింపు చేస్తున్నారని మాజీ మంత్రి మరియు వైకాపా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. చిలకూరు మండలంలోని మోమిడి గ్రామంలో ఆయన పార్టీ నాయకులు వేమారెడ్డి కుమారస్వామిరెడ్డిని పరామర్శించారు. చిలకూరు మండలం మోమిడి గ్రామంలో వైకాపా నాయకులు వేమారెడ్డి కుమారస్వామిరెడ్డిని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. కేసులు, ఇతర అంశాలపై వారు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ జగన్ పర్యటన సందర్భంగా నల్లపరెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేశారని తెలిపారు. వేమారెడ్డి కుటుంబం జిల్లాలో హుందా రాజకీయాలు చేశారన్నారు. కుమారస్వామిరెడ్డి అతని తల్లిపై అక్రమ కేసు బనాయించడం దారుణమని పేర్కొన్నారు. పోలీసులు న్యాయంగా వ్యవహరించాలని, ప్రజలను రక్షించడానికి మాత్రమే పోలీసు వ్యవస్థ ఉందన్నారు. అధికారులు పావులుగా మారొద్దని సూచించారు. 2029లో వైకాపా అధికారంలోకి రావడం తథ్యమని, జగన్ 2.0ను ఖచ్చితంగా చూస్తారని తెలిపారు. సీఎం చంద్రబాబుపై ఆయన విమర్శలు చేశారు. కుటుంబ నేపథ్యం వేమారెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే ఈ జిల్లాలోనే ఒక సింహం లాగా బ్రతికినటువంటి, డిపెండెంట్ గా ఎమ్మెల్యేగా చేశాడు, ఎమ్మెల్సీగా చేశాడు, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఎంత హుందా రాజకీయాలు నడిపినటువంటి కుటుంబం. ఆ తర్వాత సుందరన్న పరంపరను కొనసాగించాడు. ఈ రోజు పాపం కుమార్ అదే విధంగా తండ్రి తాతల బాటలో నడుస్తుంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డాడు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్నాడు, బలమైనటువంటి నాయకత్వం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళందరూ కూడా మేరిక మురళీధర్ గారికి అండదండలు అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో నమ్మకం, విశ్వాసం పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని తిరిగి కోరుకుంటున్నారు. ఆ నేపథ్యంలో వీటన్నిటిని అణగదొక్కాలి అంటే స్థానికంగా ఉండేటువంటి వాళ్ళందరినీ టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి జైలు పాలు చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ కూటమి పాలన చేస్తుంది. దానిలో భాగంగా నేను కూడా దాదాపుగా 86 రోజులు జైలు శిక్ష అనుభవించాను. లేనటువంటి కేసులు, అక్రమమైనటువంటి కేసులు, అనేక రకాలైనటువంటి కేసులు, కేవలం వాంగ్మూలాలతో కూడినటువంటి కేసులు 7. నా మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 14 కేసులు పెట్టారు. పక్కకు వచ్చి చూస్తే పాపం ప్రసన్నన్న ఇంటి మీద దాడి చేసినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వస్తే వాళ్ళ మనుషులందరి మీద లాఠీ చార్జ్ చేసి ప్రసన్నన్నతో సహా మిగతా వాళ్ళందరి మీద అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు పెట్టారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద అక్కడ లేనటువంటి వ్యక్తి మీద తీసుకెళ్లి ఎక్కడో ఆయన ఉంటే ఆయన పాపం ఆయన మీద 307 పెట్టి ఈరోజు ఆయన మీద అక్రమమైనటువంటి కేసు బనాయించారు. మేము అడిగేది ఈ కేసులన్నీ మీరు ఒక్కొక్కరి మీద బనాయిస్తూ పోతున్నారు. ఒక్కటే విషయం, ఈరోజు ఎఫ్ఐఆర్ కాపీ మా దగ్గర ఉంది. ఈ ఎఫ్ఐఆర్ కాపీలో ఎక్కడన్నా వాళ్ళ పాత్ర ఉంది అనేటువంటిది ఉందా అంటే దీనిలో ఏమన్నారు, వాళ్ళ ప్రోద్బలంతో అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ప్రోద్బలం అని చెప్పి పోలీసు ఏ విధంగా అనాలి, ఆధారం ఏంటంటే వాళ్ళు ఫోన్ చేశారు. ఎవడైనా ఒక కార్యకర్తని వీళ్ళు పోయి దాడి చేయబోతే, కొట్టబోతే, ఆ బోటుకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సమస్య వస్తే వాళ్ళు సాధారణంగా ఈ విధంగా మా మీద దాడి చేయడానికి వస్తున్నారని చెప్పి ఫోన్ చేసినా సరే మీరిద్దరు కలిసి వాళ్ళ మీదకి దాడి చేయబోయారని చెప్పి ఒక అక్రమ కేసు నమోదు చేసి కనీసం విఘ్నత లేకుండా, సంస్కారం లేకుండా, సభ్యత లేకుండా అవమానపరిచేటువంటి విధంగా ఈరోజు కుమార్ని జైలుకు పంపించడం, అమ్మ శారదమ్మ గారిని ఈ కేసులో A8గా 8వ ముద్దాయిగా చేర్చడం, కుమార్ని 7వ ముద్దాయిగా చేర్చడం. అంటే ఈ కుటుంబం మీద ఒక కక్ష సాధింపు అనేటువంటిది మీరు ప్రయత్నం చేస్తే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి రాజకీయాలకు అతీతంగా ప్రేమించేటువంటి వ్యక్తులు, అభిమానించేటువంటి వ్యక్తులు ఎంత చీకొడుతున్నారు అనేటువంటిది ఈ రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు, శాసనసభ్యులు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంకా మరికొందరు మాట్లాడారు. దాని దాఖలాలు ఆయన మర్డర్ చేసి నాకు ధైర్యం ఉంది, ఎమ్మెల్యే అయిన వాతావరణం వచ్చింది. ఈరోజు చిన్న వాళ్ళు గూడూరులో ఎప్పుడు లేని విధంగా ఎంత ప్రశాంతంగా ఉన్నటువంటి గూడూరు గంజాయి వెళ్తుంది. 3 రోజుల ముందు ఒక మర్డర్ జరిగింది. ఎక్కడికి వెళ్తుంది గూడూరు? ఏ వాతావరణంలో వెళ్తుంది? మీ సంపాదన విపరీతంగా ఉంది. ఈరోజు జిల్లాలోని మొదటిగా 20 చేతులతో సంపాదించే ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది గూడూరు ఎమ్మెల్యేని మాట్లాడుకుంటున్నారు. మరి గౌరవప్రదంగా రాజకీయాల్లో, ఉన్నతంగా రాజకీయాల్లో ఈ రకంగా ఉండాలని స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి కుటుంబాలు వాళ్ళ వారసుల మీద మీరు కసి తీర్చుకుంటారా? మీకు సపోర్ట్ చేయలేదని నేను ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను.
ఆత్మ కొంచెమైన విశ్వాసం అనేది ఉందా అని అడుగుతున్నాను. 2014లో ఈ కుటుంబాలన్నీ కలిసే కదా నేను ఆదరించాయి. విశ్వాసం అనేది ఏమైనా ఉందా? లేని వ్యక్తిని నువ్వు కసిపెట్టుకొని ఒక స్థాయి, ఒక ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది, ప్రజలంతా ఒక అవకాశం ఇచ్చారు. ఇట్లాంటి ఉన్నతంగా ఉన్నటువంటి కుటుంబాలకి ఏదైనా జరిగితే మరి పోలీసు కూడా గౌరవంగా వ్యవహరించండి అని చెప్పాల్సిన వ్యక్తిత్వం ఉండాల్సిన నువ్వు కర్కశంగా నీకు ఎలక్షన్లో చేయలేదని ఒంటికాలం మీద లేస్తూ ఈ రకమైన వాతావరణం తీసుకెళ్తావా? పెద్దలు చెప్పారు. ఈరోజు జిల్లా మొత్తం బాధపడుతున్నారు. వాళ్ళ కుటుంబానికి ఇంత అన్యాయం జరిగిందని జిల్లా మొత్తం బాధపడుతున్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు మేరుగ మురళీధర్, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నాయకులు ఎద్దల మధుసూదన్ రెడ్డి, నందవరం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. వైకాపా నేత కమలపూడి కృష్ణారెడ్డి పేద ప్రజలకు అండగా ఉన్నారని, ఆయన లేని లోటు తీరనిదని మండల ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కుమ్మరిగుంట చిరంజీవి తదితరులు కొనియాడారు. సైదాపురం మండలంలోని చాగనం బస్టాండ్ వద్ద వైకాపా మాజీ మండల అధ్యక్షుడు కమలపూడి కృష్ణారెడ్డి 5వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సైదాపురం మండలం చాగనం బస్టాండ్ లో వైకాపా మాజీ మండల అధ్యక్షుడు కమలపూడి కృష్ణారెడ్డి 5వ వర్ధంతి వేడుకలు ఆయన అభిమాని మండల ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కుమ్మరిగుంట చిరంజీవి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులు సుబ్బారెడ్డి, శేఖర్ రెడ్డి, చంద్రారెడ్డి, రాజారెడ్డి, సర్పంచ్ పెంచలయ్య తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గిరిజన కాలనీలో మగవారికి దుస్తులు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుమ్మరిగుంట చిరంజీవి తదితరులు మాట్లాడుతూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుంటారని కొనియాడారు. పోలీస్ స్టేషన్, రెవెన్యూ, ఇతర కార్యాలయాల్లో ఆయన అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించేవారని గుర్తు చేశారు. గ్రామంలో ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసిన ఘనత కృష్ణారెడ్డిదేనని పేర్కొన్నారు. కమలపూడి కృష్ణారెడ్డి గారి 5వ వర్ధంతి. ఈ సందర్భంగా మేము ఒక జ్ఞాపకార్థంగా ఒక చిన్న కార్యక్రమం జరిపి ఈ కార్యక్రమంలో వివిధ వర్గాల వారికి చీరలు పంచడం అయింది. ఇది ప్రతి సంవత్సరం చేస్తూ వస్తున్నారు. కానీ ఈ 5వ వర్ధంతిలో నేను ప్రత్యేకంగా పాల్గొంటున్నాను. ఆయన గురించి 4 మాటలు చెప్పాలా. ఎందుకంటే గత కాలంలో మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా సుదీర్ఘకాలం పనిచేస్తూ సైదాపురం మండల అధ్యక్షుడిగా పనిచేస్తూ తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన తర్వాత కూడా ఆయన మండల అధ్యక్షుడిగా కొనసాగిస్తూ అకాల మరణం చెందినారు. ఆయనతో చాలా సన్నిహిత సంబంధం నాకు పర్సనల్గా వ్యక్తిగతంగా ఉంది. ఎన్నో విషయాల్ని మనం గుర్తు చేసుకోవడానికి సరైన సందర్భం కాదు. కాబట్టి ఆయన చేసిన కొన్ని ముఖ్యమైన విషయాల్లో చాలా విషయాల్లో మాకు చాలా సహకరించిన విషయంలో ఈ తెలుగుగంగ ప్రాజెక్టు కోసం మేము కాలువ కోసం ప్రయత్నం చేసినప్పుడు మేము వేరే పార్టీలో ఉన్నప్పటికీ మాతో కలిసికట్టుగా వచ్చి దైవమైన కృష్ణారెడ్డి గారు వర్ధంతికి మేము ప్రతి సంవత్సరం కలుస్తున్నామంటే మా దేవుడు మాకు దేవుడు అంటారు కానీ దేవుడిని మనం ప్రత్యక్షంగా చూడము. మా కృష్ణారెడ్డి పెద్ద ఆయన్ని దేవుడిలాగా మాకు ప్రతి దానికి ఏ అవసరమైనా పోలీస్ స్టేషన్ అయినా ఎంఆర్ఓ అయినా ప్రతి సమస్యకి ఒక భార్యాభర్తలు కొట్టుకున్నా అయినా మండలంలో 30,000 మంది పైచినుకు మండలంలో ప్రజలకి కులాలు పార్టీలు అతీతంగా ప్రతి ఒక్కరికి సేవ చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నా అంటే మా దైవం కృష్ణారెడ్డి అని గర్వంగా చెప్తాం మేము. ఈ కృష్ణారెడ్డి గారు ఎప్పుడు 100 ఏళ్ళు కాదు 200 సంవత్సరాలు కాదు ఎన్ని సంవత్సరాలైనా సరే ఈ సైదాపురం మండలానికి ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుళ్లాగా పెద్ద ఆయన్ని మర్చిపోరని మనస్ఫూర్తికంగా గర్వంగా పెద్ద ఆయన అభిమానులుగా మా పెద్ద ఆయన శిష్యులుగా మేమందరం సంతోషపడతాం. మా పెద్ద ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ మేము ఎస్సీలైనా సరే మమ్మల్ని ఎస్సీ ఎస్టీ అనే కులాలకు అతీతంగా మమ్మల్ని ఏ కులాలు ఎస్సీలు కాదు ఎస్టీలు కాదు బీసీలు కాదు మైనార్టీ ప్రతి కులాల్ని సంతోషంగా అభిమానంగా మాకు తోడుగా నీడగా కలిసికట్టుగా. ఈ కార్యక్రమంలో నాయకులు గంగయ్య, రవిచంద్ర, తిరుమల, ఆవుల కృష్ణయ్య, ఎన్ రమేష్, మాణిక్యం, చెన్నయ్య, తిరుపాలయ్య, రవి, కేశవులు, బాలరామయ్య, జయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మూఢనమ్మకాలపై ప్రజల్లో చైతన్యం కలిగించడమే కాకుండా పేద ప్రజలకు అండగా జన విజ్ఞాన వేదిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ సభ్యులు ఏసుపాక పెంచలయ్య కొనియాడారు. గూడూరు పట్టణంలోని సివిసి పార్క్ లో జేవీవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గాంధీనగర్ కు చెందిన భాష అనే వ్యక్తికి వాకర్ మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. దాతగా ఎంఈఓ రవూఫ్ వ్యవహరించారు. ఈ సేవా కార్యక్రమంలో జేవీవి గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరి రాజేంద్ర ప్రసాద్, సభ్యులు నారాయణ, రామ్మోహన్ రావు, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మా తమ్ముడు ఏసుపాక పెంచలయ్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావటం, వారి సలహా మేరకే తమ్ముడు రెహమాన్ గారికి ఇట్లా అవసరం ఉంది కొంచెం ఇద్దామన్నా అని అన్న వెంటనే మా ఆప్తులు ఎంఈఓ రవూఫ్ గారిని అడగటం, వారు వెంటనే వారికి కావాల్సినంత వాకర్ అయితేనేమి పళ్ళ సరుకులు కూరగాయలు కూడా ఇచ్చినందుకు రవూఫ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక మంచి కార్యక్రమానికి మాకు సలహా ఇచ్చినటువంటి తమ్ముడు పెంచలయ్యకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జన విజ్ఞాన వేదిక ఎక్కడైతే ఎవరికి అవసరం ఉందో ఆ కార్యక్రమాలు చేసేదానికి మేము ఎప్పుడూ ముందుంటాం. అదేవిధంగా మా ప్రధాన బాధ్యతను కూడా మరవకుండా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాం. వాటితో పాటుగా ఈ సేవా కార్యక్రమాలు మాకు ఎంతో ఆత్మసంతృప్తిని ఇస్తున్నాయి కాబట్టి ఆ కార్యక్రమం కూడా చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం. దాంట్లో భాగంగా తమ్ముడు పెంచలయ్య ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని జేవీవి ద్వారా చేసేందుకు మాకు సలహా ఇచ్చినందుకు, ఈరోజు ముఖ్య అతిథిగా కూడా వారు వచ్చినందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ మెంబర్ పెంచలయ్య గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా గాంధీనగర్లో ఒక ముస్లిం మైనారిటీ కుటుంబం యాక్సిడెంట్ అయ్యేసి గత సంవత్సరం నుంచి బాధపడుతుంది. కనీసం వాళ్ళకి మెడిసిన్ కానీ కనీసం వాకర్ కూడా తీసుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా ఇప్పుడు గడిచే పరిస్థితులు కూడా లేని స్థితిలో మన మైనారిటీలు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి నేను మన రాజేంద్ర గారిని అడిగిన ఆ అన్న వెంటనే స్పందించి, తమ్ముడు ఖచ్చితంగా వాళ్ళకి మనం సహాయపడతాము, మా జేవీవి ఉంది, మా టీం ఉంది, ఖచ్చితంగా ఎవరో ఒకరి ద్వారా మేము అతనికి సహాయం చేసేదానికి ముందుకు వస్తామని చెప్పేసి రాజేంద్రని చెప్పడం, వెంటనే అక్కడ మా ఈ మైనార్టీ మన కుటుంబానికి చెప్పడము, తర్వాత మా వెంకటేశ్వర వీళ్ళందరం కూడా ఉదయ్, సురేంద్ర మేమందరం కూడా కోఆర్డినేషన్ చేసుకుని ఈ అబ్బాయికి సహాయపడేదానికి మేమందరం వచ్చినాం. కార్మికులను పొట్టన పెట్టుకుంటున్న పరిశ్రమను లాక్డౌన్ గా ప్రకటించాలని సిఐటియు ప్రజా సంఘాల నాయకులు బివి రమణయ్య, వెంకటరామిరెడ్డి తదితరులు డిమాండ్ చేశారు. గూడూరు మండలంలోని తుంగపాలెం ప్రాంతంలో ఉన్న పరిశ్రమ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ, మృతుడి కుటుంబానికి 1 కోటి రూపాయలు, కళ్ళు కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వారికి 50 లక్షలు, గాయపడ్డ వారికి 25 లక్షల రూపాయల వంతున పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జోగి శివకుమార్, గుర్రం రమణయ్య, మధు, రఫీ, పుట్టా శంకరయ్య, అడపాల ప్రసాద్, ఎంబేటి ప్రసాద్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, భాస్కర్ రెడ్డి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదము, హిందీ ప్రాంతానికి చెందిన మహారాష్ట్రకు చెందిన ఒక యువకుడు 30 ఏళ్ళ యువకుడు గాయాలు పడి చనిపోయినాడని చెప్పి తెలిసిన తర్వాత వెంటనే పార్టీ సిఐటియు పార్టీ భవన నిర్మాణ కార్మిక సంఘం, కేవీపీఎస్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, దాని సంఘాలన్నీ కూడా జనరల్కి సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడుకొని మనం కార్మికులకి న్యాయం చేసేటట్టు చూడాలి, ఫ్యాక్టరీ దగ్గర ఒక ఆందోళన కార్యక్రమం చేపట్టాలని చెప్పి వచ్చాము. కార్యక్రమం పెట్టాము. యాజమాన్యం వారి పిఆర్ఓ గారిని పంపించారు. మాట్లాడుతున్నాయి అసలు మీ డిమాండ్ అని చెప్పి చెప్పారు. ఒక 5 మంది బృందంగా పోయి మాట్లాడినాము. ఇది మా డిమాండ్ అని చెప్పాము. మనం డిమాండ్లు ఏదైతే స్లోగన్లు ఇస్తున్నామో ఆ డిమాండ్ చెప్పాము. గూడూరు రూరల్ మండల పరిధిలోని ఈ చెమ్మెర్తి గ్రామ పరిధిలో కలర్ షైన్ అనే ఫ్యాక్టరీ ఉంది. ఆ కలర్ షైన్ ఫ్యాక్టరీలో ఈ ఇతర దేశాలకు చెందిన, మన రాష్ట్రాలు కాకుండా బయట రాష్ట్రాలకు చెందిన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా వంటి రాష్ట్రాలు, ఇతర దేశాలకు చెందిన వ్యక్తులు, రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఇక్కడికి వచ్చి హిందీ
తప్ప తెలుగు రాదు, అరం రాదు, ఏ భాష రాని అమాయకులు నిరుపేద వ్యక్తులు వచ్చి ఇక్కడికి పని చేస్తున్నారు. నిత్యం కార్మికులుగా పనిచేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం లోపల బ్లాస్టింగ్ జరిగి ఒక వ్యక్తి, అలాగే ఆదిత్య కుమార్ అనే ఉత్తరప్రదేశ్ చెందిన ఆదిత్య కుమార్ అనే 25 సంవత్సరాలు కలిగిన వ్యక్తి అట్టే బ్లాస్టింగ్లో పడిపోయి అట్టే మెల్ట్ అయిపోయి పోస్ట్ మాస్టర్ కాడ వీలు కాని పరిస్థితుల్లో ఆ ద్రవంలో కలిసిపోవడం జరిగింది. మిగతా 10 మంది కళ్ళు, కాళ్ళు, చేతులు వంటి దెబ్బలతో బయటపడి 5 మంది నెల్లూరు హాస్పిటల్కి, ఇంకొక 5 మంది చెన్నై హాస్పిటల్కి తరలించారు. కనీసం గూడూరు పరిసర ప్రాంతాలకి ఎవరికి విషయం తెలవకుండా ఈ యాజమాన్యం, కలెక్షన్ యాజమాన్యం అలాగే కప్పిపెట్టింది. అతని భార్య చిన్న బిడ్డ, 3 నెలల బిడ్డ, 3 సంవత్సరాల బిడ్డ, ఇద్దరు పిల్లకాయలు. ఆ 2 పిల్లకాయలకి, భార్యకి, కుటుంబ సభ్యులకి కాడ రాత్రి సిఐటి బృందం పోయి ఆడ ఇల్లు గాలించాం. గూడూరు టౌన్లో ఇల్లు గాలించి రాత్రి 10 అయింది. 10 గంటల లోపల వాళ్ళని పట్టుకొని విచారించాలనే పోతే ఇక్కడ ధర్నా కార్యక్రమం పెట్టాం. కానీ మా డిమాండ్ ఏంటంటే ముఖ్యంగా జరిగేది, వైజాగ్లో చనిపోతే ఒక మనిషికి కార్మికుడికి 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా ఇతను యంగ్స్టార్ 30 సంవత్సరాలు ఆ జీవితం ఇంకెంతో కొనసాగొచ్చు. ఇట్లాంటి ₹1 కోటి 3 కోట్ల రూపాయలు సంపాదిస్తాడు ఆయన. మేము దానికి తగినట్టు మేము ₹1 కోటి వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చెత్తగతులు తగిలిన వాళ్ళకి కూడా 25 లక్షలు 50 లక్షలు వాళ్ళ పరిమితం, వాళ్ళ ఇబ్బందులు బట్టి, వాళ్ళ ఆరోగ్య నీతి బట్టి ఇవ్వాలనుకున్నాం. ఇంకోటి అవన్నీ కూడా ఒక యజమానితో పోయి సంపాదించాం. వాళ్ళు కూడా ఏం చెప్పారంటే వాళ్ళ బంధువులు వాళ్ళు కూడా వచ్చున్నారు. వాళ్ళతో మా యజమాని కూడా మాట్లాడుతుంది. ఆ యొక్క మాట్లాడిన తర్వాత ఏ విషయం పూర్తి తీర్చిస్తుందని చెప్తున్నారు. కానీ మేము చెప్పేది ఒకటే, వాళ్ళకి మనల్ని నమ్ముకొని మన రాష్ట్రానికి వచ్చున్నారు. గూడూరు మండలం తుంగపాలెం ప్రాంతంలో ఉన్న ఓ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారని, చికిత్స పొందుతున్న 2కి కళ్లు పోయాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులరెడ్డి తదితరులు పేర్కొన్నారు. యాజమాన్య నిర్లక్ష్య ధోరణే కారణమని, మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ₹1 కోటి, ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్న వారికి 50 లక్షలు, గాయాలైన వారికి 25 లక్షల వంతున ఎక్స్గ్రేషియా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పూలా చంద్రశేఖర్, రావూరి బ్రహ్మయ్య, గుంటమడుగు సుబ్బరామరాజు, రాజేష్, చిల్లకూరి వేమయ్య, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. తుంగపాలెం వద్ద గల కలర్ షైన్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి సంఘటన వల్ల ఒకరు మృతి చెందడం, మరొకరు మృత్యువుతో పోరాడుతూ ఉన్నటువంటి సందర్భం. అదేవిధంగా 2కైతే పూర్తిగా కళ్ళుపోయినటువంటి పరిస్థితి. ఒక 6-7 మందికి దెబ్బలు బాగా కాలిపోయినటువంటి పరిస్థితి. ఫర్నెస్ పేలడం వల్ల అన్ని కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రికాషన్స్ సరిగా లేనందువల్ల, అదే విధంగా అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కార్మికులను పెట్టకుండా వాళ్ళు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం వల్ల, ఫ్యాక్టరీ యాజమాన్యం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం వల్ల నిన్న సంఘటన జరిగింది. దీనికి ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, అదే విధంగా కళ్ళుపోయినటువంటి వాళ్ళకి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని, ఎవరైతే ఖాళీ గాయాలు పాలయ్యారో వాళ్ళందరూ కూడా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం. వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం, తగిన చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. గూడూరు సబ్ కలెక్టర్ వారు ఈ విషయంలో వెనువెంటనే తగిన కఠిన చర్యలు సదరు కలర్ షైన్ ఫ్యాక్టరీ మీద చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఫ్యాక్టరీ వారు గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగితే వాటన్నిటినీ గోప్యంగా ఉంచడం జరిగింది. అయినప్పటికీ ఈనాటి వరకు కూడా ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోలేదు. ఫ్యాక్టరీలో పనిచేసే వారికి ఎలాంటి ట్రైనింగ్ ఉండటం లేదు. ఆ కారణంగానే ప్రమాదాలు సంభవిస్తున్నప్పటికీ ఈ రోజుకి కూడా మౌనముద్రలో ఫ్యాక్టరీ వారు ఉండటం శోచనీయం. సంబంధిత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వేరే రాష్ట్రం పనిచేయాలంటే లేబర్ కమిషన్ సంబంధించిన మైగ్రేన్ సర్టిఫికేట్లు అనేది తీసుకోవాలి. ఫ్యాక్టరీ రూల్స్ ప్రకారం వాళ్ళకి రావాల్సిన కాంపెన్సేషన్ ఇవ్వాలి. వాళ్ళ కుటుంబానికి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఐఎన్టీసీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ప్రధానంగా సేఫ్టీ ఆడిట్ అనేది ఈ మధ్య నెల్లూరు జిల్లాలో కంపెనీలో కూడా ఈ విధంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కానీ మా ఐఎన్టీసీ ట్రేడ్ యూనియన్ కానీ ఎలాంటి ఆటంకం చేయము. కానీ ప్రధానంగా కార్మికుల యొక్క భద్రత చాలా ముఖ్యము. కార్మికులకి ఎలాంటి నష్టం జరగకూడదు. చనిపోయిన కుటుంబానికి కాకుండా ఒక వ్యక్తి చావు బతుకుల మధ్యలో ఉన్నారు. మిగతా ఒక 9 మంది దాకా
గూడూరు రెండోపట్నం పరిధిలోని వీరారెడ్డిపల్లిలో నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన జయంపు రాజేశ్వరి వజ్రమ్మ అనే తల్లి కూతుర్లకు 25 కిలోల బియ్యం, నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇల్లు ఉరవకుండా ఉండేందుకు ప్లాస్టిక్ పట్టను కూడా అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు, సంస్థ ప్రతినిధులు గోపాల్, రమణయ్య, సురేంద్రబాబు, రమేష్, కోటేశ్వరరావు, శివ, రాధయ్య, రత్నశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈరోజు కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన గూడూరులో ఉన్న 2 టౌన్ ఏరియా అట్టా వీరారెడ్డిపల్లి ఉన్న మన కుడిసిల్లు ఒకటి మా ట్రస్ట్ తరఫున వచ్చింది. మాకు రాధాకృష్ణ సార్ గారు మాకు ఫోటో పెట్టడం జరిగింది. వాళ్ళకి ఇంటి పైన కప్పు తారుబాలు పట్టేసుకునేదానికి మమ్మల్ని ఒక సహాయం అడగటం కూడా జరిగింది. దాంతో మా అందరి సభ్యులందరి సహకారంతో ఈరోజు వాళ్ళు రైసు అలాగే పట్ట కూరగాయలు అన్నీ మేము ఈరోజు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎవరైనా కూడా ముందుకొచ్చి వాళ్ళకి అంటే ఒక వ్యక్తి ఓపికతోటి ఆ తపనతోటి ఆలోచనతోటి చేయాలని ఉద్దేశంతో దేవుడు తనకిచ్చినటువంటి గొప్ప అద్భుతమైన ఒక ఆశీర్వాదం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎవరు చేయలేరు అది, అంటే అది జరగటం అనేది ఇంపాసిబుల్. కాబట్టి ఒక్కరికే దేవుడు ఆశీర్వాదం ఇస్తారు, అటువంటి వాళ్ళు కొన్ని కార్యములు చేయగలరు అన్నమాట. కాబట్టి ఇటువంటి కార్యములు ఇంకా అతను మంచిగా చేయాలని, ఎంతోమందికి సహకరించాలని, అంతేకాకుండా వారి కుటుంబానికి అతను చేసే పనికి దేవుడు ఆశీర్వదించాలని, చేయని ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటున్నటువంటి ప్రతి సభ్యులందరూ కూడా దేవుడు ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి మంచి మేలు చేయాలని కోరుకోవటమే కాకుండా ఈరోజు ఈ పట్ట ఇవ్వటం కాదు కానీ అందరూ ప్రయత్నం చేసి ఏదో విధంగా ఏ విధంగా కావచ్చు వాళ్ళకి రేకులు వేయడానికి ప్రయత్నం చేయాలి. ఇది గొప్ప కార్యం. అంటే ఇది చాలా ఇది ఎంతటితో పోయేది కాదు ఇది, ఎందుకంటే ఇది ఒక్కటి ఆడ సేఫ్టీ కాదు. చిట్టమూరు మండలం మల్లాంలో జరుగుతున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, పెంచలకోన ఆలయ మాజీ చైర్మన్ తానంకి నానాజీ పాల్గొన్నారు. వారికి ఆలయ నిర్వాహకులు, నాయకులు తదితరులు ఘనస్వాగతం పలికారు. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో చిల్లకూరు మండలానికి చెందిన పలువురు టీడీపీలో చేరడంతో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వైకాపాను దెబ్బతీసేందుకే నాయకులపై అక్రమ కేసులు.
చిల్లకూరు మండలం మోమిడి గ్రామంలో వైకాపా నాయకులు వేమారెడ్డి కుమారస్వామి రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. పేదలకు అందుబాటులో ఉండే నాయకుడు. సైదాపురం మండలం సాగనం గ్రామంలో వైకాపా మండల మాజీ అధ్యక్షుడు కమలపూడి వర్ధంతి సందర్భంగా పేదలకు దుస్తులు పంపిణీ చేసిన అభిమానులు, కుటుంబ సభ్యులు. వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మోత్సవాలు. చిట్టమూరు మండలం మల్లాంలో జరుగుతున్న ఉత్సవాల్లో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.